పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమ గల ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఆగమన కాలం 4వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈనాటి దివ్య పట్టణాలని పరిశీలించి చూసినట్లయితే, మొదటి పట్టణము 2వ సాముయేలు గ్రంథము 7వ అధ్యాయము 1 నుండి 11 వచనములు మరియు 16వ వచనము. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు రోమా పౌలుకు రాసిన లేఖ 16వ అధ్యాయము 25 నుండి 27 వచనములను, పవిత్ర సువిశేష పట్టణాన్ని లూకా గారు రాసిన సువిశేషము 1వ అధ్యాయము పవిత్ర వచనములు 26 నుండి 38 వరకు ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పఠనాలు ఒక గొప్ప విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దేవుడు మనందరికీ ఒక్కొక్క ప్రణాళికను ఏర్పాటు చేసి ఉన్నాడు మరియు ఆ ప్రణాళిక తప్పక నెరవేరుతుంది. మన హృదయాలలో నిజమైన శాంతి నెలకొనాలంటే దేవుని ప్రణాళిక మన ప్రణాళిక ఒకటే కావాలి. పరలోక జపంలో ప్రార్థిస్తున్నట్లుగా మీ చిత్తము నెరవేరునగాక అని ప్రార్థిస్తున్నాం. దావీదు మహారాజు దేవాలయాన్ని నిర్మించడానికి నిర్ణయించుకున్నాడు. అది తన ఆలోచనగా ప్రణాళికగా భావించాడు, కానీ అది దైవ ప్రణాళిక. ప్రభు ఇల్లు కట్టిన ఎడల దాని కట్టువారి శ్రమ వ్యర్థమగునని కీర్తనాకారుడు తన 127వ కీర్తన 1వ వచనంలో పలుకుతూ ఉన్నాడు. దావీదును అతని వంశమును నిత్య కాలము నిలిచే ఆలయముగా మరియు మెస్సియా జన్మించే ఆలయంగా నిర్మించాలనేది దేవుని యొక్క ఆలోచన మరి ప్రణాళిక. కాబట్టి దేవుని మాస్టర్ ప్లాన్ విశ్వ సృష్టితోనే ప్రారంభమైంది. రక్షణ ప్రణాళిక ఏదోను తోటలోనే ఏర్పాటు చేసుకున్నాడు. స్త్రీ మరియు ఆమె సంతతి అని ఆదికాండము 3వ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు. ఈ ప్రణాళిక పరిపూర్తి ఆరంభము నాటి ఈనాటి సువిశేష పఠనంలో చూస్తూ ఉన్నాం. దావీదు వంశస్థులకు యోసేపునకు ప్రదానం చేయబడినటువంటి కన్య మరియమ్మ యొద్దకు దేవుడు తన గాబ్రియేలు దూతను పంపుతున్నట్లుగా లూకా శుభవార్త 1వ అధ్యాయము 26-27 వచనంలో దేవుని యొక్క ప్రణాళిక సారాంశాన్ని లూకా శుభవార్త 1వ అధ్యాయము 31-33 వచనాల్లో మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనాన్ని ధ్యానించుదాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 26-27 వచనాలు చూస్తే ఈ ఆలోచన అప్పటి వారికి ఒక పరిహాసముగా తోచి ఉండవచ్చు. ఎందుకంటే గలిలయ తృణీకరింపబడినటువంటి పట్టణం. గలిలయ నుండి ఏ ప్రవక్తయు రాడు అని యోహాను 7వ అధ్యాయము 52వ వచనంలో పలుకుతున్నాడు. అంటే నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా? యోహాను అధ్యాయము 1:46 చూడండి. దేవుని ఆలోచన ప్రణాళికలు వేరుగా ఉంటాయి కదా. మరి ఆయన గలిలయ పట్టణం నుండి ప్రవక్తలందరిలో గొప్ప ప్రవక్తను ఎన్నుకుంటున్నాడు. ఈ విధంగా ప్రవక్తల ముఖ్యముగా యెషయా ప్రవక్త ప్రవచనాలు నెరవేర్చబడుతూ ఉన్నాయి. దావీదు వంశస్థులకు యోసేపునకు ప్రదానం చేయబడిన మరియమ్మను అనే ఒక కన్యను శుభ సందేశాన్ని అందించడానికి తన నమ్మకస్తులైనటువంటి గాబ్రియేలు దూతను పంపుతూ ఉన్నాడు. ఇక్కడ మరి ఎంగేజ్మెంట్ చేయబడిన కన్యక అంటే ఇంకా వివాహము జరగలేదు. చట్ట ప్రకారము భవిష్యత్తులో తన భర్తతో ఉండవలసినది. ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే విడాకులు అవసరమని మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 19వ వచనంలో చెప్పబడుతూ ఉన్నది. ఆ కాలంలో ప్రదానం జరిగిన తర్వాత ఇరువురు శారీరక సంబంధాన్ని కలిగి ఉండవచ్చు, కానీ మరియ యోసేపుల విషయంలో అలా జరగలేదు. దేవుని యందు పరిపూర్ణముగా పరిశుద్ధముగా జీవించడానికి నిర్ణయించుకొని ఉన్నారు. కాబట్టి సాధారణంగా ప్రధాన సమయంలో 12 మాసాలు ఉండేది. మరి 6వ మాసంలోనే యోహాను మరి గర్భంలో పడిన తర్వాత 6వ మాసంలో ఇజ్రాయేల్ ప్రజలు మెస్సయ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తర్వాత దేవుని ప్రణాళిక ఇప్పుడు వేగంగా జరగడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని శుభ సందేశాన్ని గబ్రియేలు దూత ద్వారా పంపబడుతూ ఉన్నది. ఈ గబ్రియేలు దూత గలిలయలో ఉన్నటువంటి నజరేతు నగరానికి పంపబడ్డాడు. మరి లూకా శుభవార్త 1వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూస్తే, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలిన వారు
నీతో ఉన్నారు మరియు అనుగ్రహ పరిపూర్ణురాలా అని ప్రతి స్త్రీ మెసయకు తల్లి కావాలని కోరుకునేది. కానీ అందరి స్త్రీలకెల్లా మారుమూల నజరేతులో ఉన్న మరియను దేవుడు ఎన్నుకున్నాడు. భర్తను ఎరుగక జన్మనివ్వడం సమాజంలో అవమానకరమని మనందరికీ తెలిసిన విషయమే. ఈ అవమానాన్ని భరించడానికి ఏలిన వారు ఆమెతో ఉన్నారు. ఆమె గర్భం నుండి సంపూర్ణ మానవత్వం, దైవత్వం కలిగిన దేవుని కుమారుడు జన్మించవలసి ఉన్నది. మరియ జీవితంలో జరగబోయే ప్రతి కార్యంలో ఆమెతో ఉంటానని దేవుడు అభయాన్ని ఇస్తూ ఉన్నాడు అని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక లూకా శుభవార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరియ కలత చెందినది. దేవుని శుభవచనాలను అర్థం ఏమిటో అని ఆలోచించింది. తన నుండి దేవుడు ఏదో గొప్ప విషయాన్ని కోరుతున్నాడని ధ్యానించి ఉంటుంది. ఇంతకు ముందు ఇలాంటి దర్శనాలను పొందిన సంఘటనలు ఆమె మదిలో మెదిలి ఉంటాయి. అపోస్తల ఆదికాండము 18వ అధ్యాయము 10-15 వచనాలు, అలాగే న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 3-5 వచనాలు మరియు 9 వచనాలను చూస్తే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇక లూకా శుభవార్త 1వ అధ్యాయం 30వ వచనంలో, మరియమ్మ భయపడకు, నీవు దేవుని అనుగ్రహం పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భాన్ని ధరించి కుమారుని కనితవు. ఆ శిశువుకు యేసు అని పేరు పెట్టుము. దేవుని అనుగ్రహం అనేది మన పైన కానీ మన కార్యాలపైన కానీ ఆధారపడదు. దేవుని అనుగ్రహం అనేది ఒక వరం. ఆ వరాన్ని, ఆ అనుగ్రహాన్ని మరియమ్మ పొందుకున్నది. మరియ ఒక కన్యగా గర్భం ధరించవలసి ఉన్నది. ఎందుకంటే పవిత్రాత్మ ఆమెపై వేంచేయునని యెషయా ప్రవక్త 7వ అధ్యాయం 14వ వచనం మనకు గుర్తు చేస్తూ ఉన్నది. యువతి గర్భవతి అయి ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నాడని అర్థం వచ్చే విధంగా పేరు పెడుతుందని, యేసు అంటేనే యెహోవా రక్షణ అని అర్థమని మనం గుర్తెరగాలి. ప్రియా సహోదరి సహోదరులారా, ఇక లూకా శుభవార్త 1వ అధ్యాయము 32-33 వచనాలు ధ్యానించినట్లయితే, గబ్రియేలు దూత జన్మించబోయే ముందు ఎలాంటి వాడో తెలియపరుస్తున్నది. గబ్రియేలు దూత మరి తన యొక్క ప్రవచనాన్ని మరియమ్మకు ఎరిగిస్తూ ఉన్నాడు. మహనీయుడు, మహోన్నతుని కుమారుడని పిలువబడతాడని, ప్రభువుకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తారని, ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలిస్తారని, మరియు ఆయన రాజ్యానికి అంతమే ఉండదని గబ్రియేలు దూత తన ప్రవచనం ద్వారా, తన శుభవార్త వచనాన్ని ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, కనుక ఇక లూకా శుభవార్త 1వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూస్తే మరియమ్మ గారు చెప్తూ ఉన్నారు, నేను పురుషుని ఎరుగును కదా, ఇది ఎట్లు జరుగును అని మరియమ్మ తన యొక్క అమాయకత్వాన్ని కనిపిస్తూ ఉన్నది. అదంతా కూడా పవిత్రాత్మ దేవుని శక్తి వల్ల జరుగుతుందని గబ్రియేలు తన యొక్క సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, మరి ఇకపోతే లూకా శుభవార్త 1వ అధ్యాయము 35వ వచనం చూస్తే, పవిత్రాత్మల గర్భము మానవుని ఆలోచనకు అందనటువంటిది. ఇది మానవ శక్తితో జరిగింది కాదు, కానీ దేవుడు మహోన్నతమైన పవిత్రాత్మ శక్తి వలన జరిగేది రక్షణ ప్రణాళిక. అందుమూలంగానే జన్మించేవాడు మహోన్నతుని కుమారుడు, దేవుని కుమారుడు అని పిలువబడుతూ ఉన్నాడు. ఈ విధంగా రాబోవాని జన్మ అద్భుతమైనది మరియు ఆ రాబోవాడు మెస్సయా అని మనకు తెలుస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక లూకా శుభవార్త 1వ అధ్యాయము 36-37 వచనాలు ధ్యానిస్తే, ఎలిజబెతమ్మ ముసలి ప్రాయంలో గర్భం ధరించడం గురించి వింటున్నాం. ఇప్పుడు 6వ మాసం. మరియమ్మకు తప్పక ఈ విషయం తెలుసు, కానీ ఆమె ఆశ్చర్యపడకపోయి ఉండవచ్చు. కానీ గబ్రియేలు దూత దీనిని కేవలం ఒక వార్తగా కాకుండా ఆ ఇరువురికి, అంటే యోహానికి మరియు యేసుకి సంబంధించినటువంటి జన్మ యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము శక్తివంతమైనది, ఫలవంతమైనదని తెలుస్తూ ఉన్నది. మరి ఈ మరియమ్మకు దూత ద్వారా అందిన దేవుని వాక్యం కూడా తప్పక నెరవేరుతుందని నిరూపితమవుతున్నది. కాబట్టి యుక్త వయసులో ఉన్న మరియకు ఇది ఒక పెద్ద విధియే. అందుకే ఎలిజబెతమ్మను గురించి చెప్పడం వల్ల మరియ పట్ల దేవుని కరుణ, దయ స్పష్టమవుతూ ఉన్నది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని ధ్యానిస్తూ ఉన్నాం.
ప్రియ సహోదరి సహోదరులారా, ఇక చివరిగా లూకా శుభవార్త 1వ అధ్యాయము 38వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చప్పున నాకు జరుగునుగాక అని దేవునికి మరి ఆ మరియ తల్లి తన యొక్క సంసిద్ధతని తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు తనని ఎందుకు ఎన్నుకున్నాడో మరియకు జవాబు ద్వారా నిరూపితమై ఉన్నది. దేవుడు మరియను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆమె ప్రభు దాసురాలు. మరియ దేవుని చిత్తానికి తనను తాను పరిపూర్ణంగా సమర్పిస్తుకుంటూ ఉన్నది. పరిపూర్ణమైన విధేయతను చూపిస్తూ ఉన్నది. అసాధ్యమైనది తన నుండి కోరబడినది, కానీ దేవునికి అది సాధ్యమే అని ఆమె గుర్తెరిగి దానిని విశ్వసిస్తూ ఉన్నది. దేవుని ప్రణాళికే తన ప్రణాళికగా భావించి మరియ గర్భం ధరించడానికి మరి అప్పుడే దేవునికి మరి వందనాలు చెల్లిస్తూ తన అంగీకారాన్ని తెలియచేస్తున్నది. దేవుడే స్వయంగా ఏర్పాటు చేసుకున్న దేవుని దేవాలయము మరి యొక్క గర్భము. కాబట్టి దేవుని యొక్క ఆలోచన ప్రణాళిక సజీవమైనది. ఇదంతయు మన రక్షణ నిమిత్తమే అని మనం మరవకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక మనము కూడా మరియ వలె ఈ క్రీస్తుకు ఈ లోకంలో జన్మనివ్వాలి. మన హృదయాలు ఆయనకు ఆలయాలు కావాలి. ఆయన నిత్యకాలం మనలో నివసించాలి. పునీత పౌలు గారి వాక్యాలను మనం గుర్తు చేసుకుందాం. ఆయనతో ఏకత్వం వలన మీరును అందరితో కలిసి ఒక గృహముగా నిర్మింపబడుచున్నారు. అందు దేవుడు తన ఆత్మ ద్వారా నివసించునని ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 22వ వచనంలో పౌలు గారు ఎలుగెత్తి పలుకుతూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, మనము ఈ భూమి మీద జీవించి ఈ గుడారము అంటే మన భౌతిక దేహము శిథిలమయ్యే రోజు ఒకటి ఉన్నది. అప్పుడు మనము జీవానికై దేవుడు పరలోకాన ఒక గృహాన్ని వసుకుతూ ఉన్నాడు. కాబట్టి అది చేతులతో చేసింది కాదు, అది ఆయనచే నిర్మించబడినది, పైగా నిత్య నివాసము అని మరి 2 కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనంలో చెప్పబడుతూ ఉన్నది. అంటే మన మరణాన్ని ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కానీ అది ఒక రోజు తప్పక ఉంటుంది. కాబట్టి ఈ లోపే మనం మన జీవాత్మని, మన ఆత్మని దేవునికి వశపరుస్తూ దేవుని యొక్క చిత్తానుసారము ఆ పరలోక రాజ్యంలో ఆయన దర్శించుకొని నిర్మలమైన మనసుతో ఆయన్ని ధ్యానించుకోవడానికి కావాల్సినటువంటి శక్తి మరి మనకు దయచేయమని ఈ యొక్క క్రిస్మస్ పండుగ జరుపుకోబోయే మనందరము కూడా ఒకరికొకరు ప్రేమ, అభిమానము, ఆత్మీయతతో కలిగినటువంటి పండుగను జరుపుకోవాలని, మనందరము కలిసి ఈ యొక్క క్రిస్మస్ పండుగని ఆనందంగా మరి జరుపుకోవటమే కాకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి ప్రయాసపడుదాం. ఈ యొక్క చిన్న వాక్యము ద్వారా పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున దేవుడు మనందరినీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.